అర్థం చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం, పడిపోయిన కుటుంబాలు కట్టు. ఎవరైతే రోగులు ఉన్నారో ముట్టి స్వస్థపరచు. గర్భం లేదని ఏడుస్తున్న గర్భాలు తెరవున్నాయి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం. తప్పిపోయిన బిడ్డలు, చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఇదిగో ప్రభా, పిల్లలు ఎగ్జామినేషన్స్, ఎవరెవరి ఎగ్జామ్కి, ప్రతి ఎగ్జామ్స్కి మీరు తోడేయండి. వారు రాకపోకలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రూప్స్ అందరికీ మీరు విజయం ఇవ్వండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. ఇతరులకి డబ్బు చిక్కబడి డబ్బును తిరిగి ఇప్పించడానికి సాయం చేయండి. మీడియేటర్లు ఉండి అందునుండి విడిపించండి. ఇదిగో ప్రభా, ఎవరిళ్లలోనైతే శోధకుడు ప్రవేశించి ఏడిపిస్తున్నాడో ఆ శోధన, త్రాగుడు, వ్యసనములు, జూదములను, ఇళ్లను రక్షించండి. కల్వరీ మినిస్ట్రీ ప్రతి సంఘంలో ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి. క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ కలిగించే అగ్ని ఐక్యత రావాల ప్రభా. మీరట్టి కృపనీయండి. ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వారి అక్కర్లు తీర్చి ప్రతి ఒక్కరిని వర్ధలు చేసి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ హృదయం రక్షణ, స్వస్థత, విడుదల పొందునుగా. కానీ మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి జీవితాల్లో గొప్ప దీవెన కలిగినట్లు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.